జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు గౌరవ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు తెలంగాణ మొత్తం ఈరోజు కలెక్టరేట్ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. పిలుపు మేరకు యువజన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేసినాము. బాకీ పడ్డ రూపాయలు వెంటనే అమలు చేయాలి, విడుదల చేయాలి. యువత విద్యార్థులు ఆడుకున్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరించుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు కలెక్టర్ గారికి రెఫరెండం ఇవ్వడం జరిగింది, కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో బీసీల రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే జెడ్పీటీసీ ఎంపీటీసీల ఎలక్షన్లో పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఎడల మా బీసీల సత్తా ఏందో సర్పంచ్ ఎలక్షన్లో చూపించినాము, నిన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ చూపించినాము. రేపు జరగబోయే సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మేము జనరల్ స్థానాలతో పోటీ చేసి 66% సాధించుకుందామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు 42% కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు అని తప్పించుకొని తిరుగుతున్నారు. 42 కాదు, 32 కాదు, 17% ఇచ్చిళ్ళు. పేన ప్రభుత్వం 22 ఉంటే మీరు 17 చేసిండ్రు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ ప్రభుత్వాన్ని ముట్టికాయలు తినిపించి పడగొట్టడం జరిగింది. ఇప్పుడు మీ ప్రభుత్వం సుతా 42% కాదు, 32% కాదు, 22% కాదు, 70% ఇచ్చి 17% ఇచ్చిళ్ళు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి బీసీల సంఘాల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలో మా సత్తా సాపుతాం. జనరల్ స్థానాలతో పోటీ చేసి మా బీసీల సత్తా ఏందో నిరూపించుకుంటాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వం గతులు పడతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు కరీంనగర్ జిల్లా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, కరీంనగర్ జిల్లా మొత్తంలో ఒక జిల్లా అధ్యక్షునిగా కరీంనగర్ నగరంలో 36వ డివిజన్లో ఒక సీటు అడిగితే 3 పార్టీలు 2.5 నామినేషన్ తిరస్కరణ 2.5 వరకు సుతా పేరు రాసిపెట్టి 2:35 నిమిషాలకు ఒక జిల్లా అధ్యక్షునికి పేరు తీసివేయడం జరిగింది 36వ డివిజన్లో. ఈ పార్టీలకు రాబోయే రోజుల్లో గుణపాఠాలు తప్పాయని చెప్పి హెచ్చరిస్తున్న అన్ని పార్టీలను. బీసీలు అంటే మీకు చులకననా? బీసీల ఓట్లతోటి గద్దెలెక్కుతారు. బీసీలను మోసం చేసుకుంటూ పార్టీలకు తొత్తుగా మారుకుంటూ ఎంతమందిని మోసం చేస్తారని చెప్పి బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది ఖబర్దార్. ఏ పార్టీ నాయకులకైనా బీసీలతో చెలగాట మాడితే, ప్రభుత్వానికైనా బీసీలో చెలగాట మాడితే మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు ఆదిమల్లేశం పటేల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, కరీంనగర్. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, నిన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఇందులో బీసీలకు న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? జరగలేదు. ఏ పార్టీ కానీ మాకు న్యాయం చేయలేదు. మరి మీకు ఎక్కడ మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ప్రశ్నించినాం. ప్రశ్నించితే ఏమన్నారంటే ఇస్తున్నాం చేస్తున్నాం అని చెప్పి తిరస్కరించి ఇవ్వలేక మమ్మల్ని పోటీలో ఉండలేక చేసినందుకు వాళ్ళకు గుణపాఠం చేయాలని చెప్పి జనరల్ స్థానంలో అత్యధిక సీట్లు సంపాదించుకున్నాం మేము. ఇదే తరహాలో రానున్న మీరు అంటున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా చేస్తే మీ కార్యాచరణ ఎట్లుంటుంది? మీరేం చెప్తున్నారు ప్రభుత్వానికి? రేపు రాబోయే రోజుల్లో జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీలో మాకు 42% రిజర్వేషన్ కల్పించకుంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో చూశారు మా సత్తా ఏందో. చూస్తాం సుధా, ప్రతి గ్రామానికి పోయి ప్రతి మండలానికి పోయి మా బీసీల సత్తా ఏందో జనరల్ స్థానాలు కొట్లాడి గెలిపించుకొని మా బీసీల సత్తా చూపిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒక బాకీ పడ్డ బకాయిల గురించి విద్యార్థుల కాలేజీల గురించి చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా కార్యాచరణ మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఏ విధంగా కార్యాచరణ రూపొందించి తెలిపితే ఆ రకంగా మేము చేయడానికి ముందుండాలని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆదిమల్లేశం పటేల్ గారు, మైనార్టీ సెల్ అధ్యక్షులు అహ్మద్ గారు, మిగతా అమ్జద్ గారు, మిగతా బీ సంఘం నాయకులందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. కలెక్టర్ గారికి కూడా మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ హామీని ఇవాళ వాళ్ళు విస్మరించారు. ఏదైతే బీసీలకు రిజర్వేషన్లు రావద్దని చెప్పేసి ఒక రెడ్డి నాయకుని చేత వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయించారు. ఆ వ్యతిరేకంగా వేయించిన వారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. వారిని చిత్తుగా ఓడించడం కూడా మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు చూశారు. భవిష్యత్తులో కూడా బీసీలతో చెలగాటం ఆడితే మాత్రం ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. రోజులు మారాయి, బీసీలు చైతన్యవంతమయ్యారు.
రానున్న రోజుల్లో బీసీల రాజ్యాధికారం మాది హక్కు. మేము అడిగేది మాకు భవిష్యత్తు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో మేము 75 సంవత్సరాలుగా వెనుకబడిపోయి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వం అలానే చేసింది, గద్దె దించాము. ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇస్తే నెరవేరుస్తారు కావచ్చు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకుంటే ఇవాళ బీసీల అంశాన్ని లేవనెత్తకుండా మేము 42% రిజర్వేషన్లు ఇచ్చే మేము ఎన్నికలు జరుపుతామని చెప్పి హామీలు ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు ఇవాళ సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. ఇవాళ ఇంత తొందర ఎందుకని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ముందే బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు నర్సింగో శ్రీనివాస్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు.